Welcome back to my YouTube channel Prac Strong. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఫ్రీక్వెంట్ గా అసలు ఏం చేస్తారు, వాట్ డు యూ డూ? ఒకటి షూటింగ్కి వెళ్తే ఇంకా పొద్దున్నే లేస్తాము, కార్ వస్తుంది, షూటింగ్కి వెళ్తాము, లొకేషన్కి వెళ్తాము, మేకప్ వేసుకుంటాము, షూట్ చేసుకుంటాము, రిటర్న్ వస్తాను, టైం ఉంటే జిమ్కి వెళ్తాను, లేకపోతే ఐ విల్ టైం లేదు అని అంటే ఐ విల్ హ్యావ్ మై డిన్నర్ అండ్ ఐ విల్ స్లీప్. షూటింగ్ ఉంటే మాక్సిమం ఇదే నా రొటీన్. షూటింగ్ లేకపోతే ఏం చేస్తాను అనేది ఈజ్ అ బిగ్ క్వశ్చన్. యాక్చువల్గా మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాను. సే అబౌట్ కొంచెం నిద్ర చాలా ప్రియురాలిని నేను నిద్రకి. సో ఒక 8-8:30 అవుతుంది లేవడానికి, కొంచెం లేట్గానే లేస్తాను. సో దయచేసి ఎవరు అది ఫాలో అవ్వకండి, ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ ఐ డోంట్ నో, నేను కొంచెం నైట్ కొంచెము టీవీ మూవీస్ కానీ సిరీస్ కానీ ఏదో ఒకటి చూసి అది కట్ చేయడం ఇష్టం లేక అలాగా లేట్ అవుతుంది, కాబట్టి పొద్దున్న లేవడానికి కొంచెం లేట్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫాలో, దట్స్ నాట్ వెరీ హెల్తీ. బట్ సినిమా నా ప్రొఫెషన్ అవ్వడం వల్ల, కొంచెం సినిమాల పిచ్చి ఎక్కువ ఉండడం వల్ల టైం అక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను. సో కీపింగ్ దట్ అసైడ్ ఇంకేం చేస్తాను. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఒక నా చెల్లెలు పెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాను. ఐ హ్యాడ్ టు గో టు చెన్నై అండ్ దెన్ పాండిచ్చేరి అండ్ ఆ హీట్ అంతా అండ్ సంగీత్ అండ్ హల్దీ అండ్ పూల్ పార్టీస్ అండ్ ఆ ఎండ ఇది అంతా మీరు నన్ను చూసారంటే అందుకే ఐమ్ లైక్ లిటరలీ విత్ నథింగ్, ట్యాన్ అయ్యి వచ్చాను బాగా. సో ఐ థాట్ టుడే ఐ విల్ షో. ఇంత స్ట్రెస్డ్, హెయిర్ కూడా రఫ్ అయిపోయి, బికాస్ చాలా స్ట్రైట్నింగ్, కర్ల్స్, ఇంకా ఫంక్షన్స్కి మన జుట్టుని ఎంత అబ్యూస్ చేస్తాము. సో ఐవ్ డన్ ఆల్ దట్ ఇన్ కమ్. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు నూనెలో ఉంటాను. వచ్చిన రోజు నుంచి నూనెలోనే ఉన్నాను. ఐ కేమ్ యెస్టర్డే. సో ఐ థాట్ టుడే ఐ విల్ డూ మై హెయిర్ అండ్ స్కిన్ రొటీన్. అంటే కొంచెం రిపేర్ వర్కులు చేయాలి కాబట్టి చేద్దామని. అండ్ మీ అందరికీ తెలుసు, చాలా న్యాచురల్ వేలోనే నేను బీట్ నా హెయిర్ కేర్ కానీ నా ఫేస్ కానీ నేను చాలా న్యాచురల్గా వెళ్తాను. సో ఇప్పుడు రీసెంట్ ఫౌండ్ ఈ స్టామియో అని మేడ్ విత్ లవ్ ఇన్ ఇండియా ఈజ్ ద క్యాప్షన్. సో ఈ ప్రోడక్ట్స్ నేను ఐ హ్యావ్ యూజ్డ్ ఒక 2-3 monthsగా నేను వాడాను. ఇట్ క్యాన్ బి అ రెగ్యులర్ యూజ్ ఆల్సో, డిపెండింగ్ ఆన్ మీకు టైం ఉన్నప్పుడు. నేను ఇప్పుడు ఈ 1 week నుంచి ఈ ట్యాన్ అయ్యి ఇదంతా వచ్చాను. సో ఐ వాంటెడ్ దిస్ టు బి డన్. సో ఇప్పుడు ఊరు వెళ్ళొచ్చి ఎండలో మొత్తం జుట్టు ఫేస్ అంతా అబ్యూస్ చేసి వచ్చాను కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ హెయిర్ ప్యాక్ తోటి స్టార్ట్ చేద్దాము. ఇట్ హ్యాస్ ఆమ్లా, హైబిస్కస్, షీకాకాయ్, బ్రింగ్రాజ్, రీతా పౌడర్. ఈ కాంబినేషను మొత్తము పౌడర్ వేసుకుని మేక్ ఇట్ యాజ్ అ పేస్ట్ అండ్ అప్లై ఇట్ యాజ్ అ హెయిర్ ప్యాక్ ఇది. అండ్ హెయిర్ ఆయిల్ పెట్టుకుని ఇది పెట్టుకున్నారంటే బ్లెండ్ అవ్వడం ఈజీగా ఉంటుంది, ప్లస్ డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో లెట్స్ మేక్ ద హెయిర్ ప్యాక్ ఫస్ట్. సో హైబిస్కస్, మందారం స్మెల్ చాలా, 1 spoon, ఆమ్లా, ఉసిరికాయ, రీతా పౌడర్, కుంకుడుకాయ పౌడర్, షికాకాయ, బ్రింగ్రాజ్, ఉంది అని అంటే మీకు తలకి పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో మేక్ ఇట్ కొంచెం డైల్యూట్గా చేసుకున్నారంటే పెట్టుకోవడం తలకి ఈజీగా ఉంటుంది. Okay.
So hair pack is ready and it smells good. So let me apply. Hair ki oil unte better. Eppudu ఏ hair pack వేసేటప్పుడైనా కొంచెం hair oil ఉంటే it is very good. ఓపిక కావాలండి ఇవన్నీ చూసుకోవడానికి. మీకు జుట్టు కావాలి, రిజల్ట్ కావాలి అంటే కొంచెం ఇవన్నీ ఓపిక తెచ్చుకుని చేయాల్సిన పనులు. కానీ రిజల్ట్ చూసాక విల్ బి వెరీ హ్యాపీ. ఇది ఇప్పుడు నాకు ఈరోజు షూటింగ్ లేదు, ఖాళీగా ఉన్నాను కాబట్టి చేయగలిగాను. మీరు డెఫినెట్గా మేబీ సాటర్డే సండే ఇఫ్ యూర్ నాట్ వర్కింగ్, లేదు పనులన్నీ చూసుకుని మధ్యాహ్నం ఒక 3ంటికి 4ంటికి ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయి ఉండి మీ పనులన్నీ చక్క పెట్టుకుని మెల్లగా చేయొచ్చు. లేకపోతే పనులు చేసే ముందు పెట్టుకుని తర్వాత కూడా చేయొచ్చు. దట్ ఆల్సో క్యాన్ బి పాసిబుల్. సో టైము ఏర్పరచుకుని చేయండి. సో ఈ హెయిర్ ప్యాక్ తోటి అడ్వాంటేజెస్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇన్ కేస్ డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా, డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ద వాష్ హెయిర్ చాలా సిల్కీ స్మూతీ తయారవుతుంది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ మీకు హెయిర్ రిపేర్ లాగా అన్నమాట. అండ్ టు కీప్ ఇట్ హెల్దీ ఆల్వేస్, హెయిర్ హెల్దీగా ఉండడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్ యూస్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్. సో ఓపిక తెచ్చుకొని చేసుకోండి, ఇట్ ఈజ్ యూస్ఫుల్. మన జుట్టే కదా. ఈ స్టామియో ఈ ప్రోడక్ట్ ఎందుకు నాకు నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా అఫోర్డబుల్, వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. బికాజ్ నేను మీకు ముందు నుంచి చెప్పేది పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టడంలో నేను ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. సో ఇది వెరీ ఇన్ఎక్స్పెన్సివ్, చాలా అఫోర్డబుల్ ప్రైస్. అండ్ క్రూయలిటీ ఫ్రీ, అంటే ఈ యానిమల్వి అవి ఈ కెమికల్ ప్రోడక్ట్స్ అంతా వాడలేదు వాళ్ళు. దే హ్యావ్ యూజ్డ్ ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్. సో అందుకే మీకు అఫోర్డబుల్గా ఉన్నాయి. ఎప్పుడు మనము ఓవర్గా వాడేటప్పుడే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడేటప్పుడు మనకు అంత ఎక్స్పెన్సివ్ ఉండదు. సో దట్ ఈస్ వన్ నైస్ థింగ్ అబౌట్ ఇట్. అందుకే ఈ ప్రోడక్ట్ని నేను అంత ఇష్టపడ్డాను. దట్స్ ద మెయిన్ థింగ్. ఏమంటే చాలా న్యాచురల్. సో ఇది డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ట్రై చేసి చూడండి, షూర్గా యూ విల్ ఆల్సో కమ్ అవుట్ విత్ గుడ్ రిజల్ట్స్. హెయిర్ ప్యాక్ అయిపోయింది. లెట్స్ డూ ద ఫేస్ ప్యాక్. సో హెయిర్ ప్యాక్ అయిపోయింది, ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్ వెళ్దాము. 4 ఫేస్ పౌడర్స్ని కలిపి ఐ మేకింగ్ ఇట్ as a సింగిల్ ప్యాక్. శాండల్వుడ్, ముల్తానీ, రోజ్ పెటల్స్ అండ్ ఆరెంజ్ పీల్ అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే. అండ్ ఇందులో కెమికల్స్ ఏమీ లేవు. మీ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్, ఆయిలీ, డ్రై, మీడియం అంటే ఈక్వల్గా ఉన్న బ్యాలెన్స్డ్ స్కిన్, ఏ స్కిన్ అయినా ఇవి వాడచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్. శాండల్వుడ్ పౌడర్ అండ్ రోజ్ పెటల్ పౌడర్. అబ్బా, స్మెల్ సో గుడ్. యాక్చువల్ తినడానికి లాగా ఉంది, స్మెల్ చాలా బాగుంది. అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ అంటే ఆరెంజ్ తొక్కల్ని, అది. ముల్తానీ మిట్టి. ఇవి మీకు పేర్లలోనే అర్థమై ఉండాలి. ఇట్స్ ఆల్ న్యాచురల్ అండ్ సేఫ్ అండ్ క్రూయల్టీ ఫ్రీ. అండ్ మీకు స్మెల్లోనే తెలిసిపోతుంది ఎంత న్యాచురల్ ప్రోడక్ట్స్ అని. నేను యూజ్ చేసి నాకు ఇవి నచ్చాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు సే టు యూ. యూజ్ చేయకుండా మనం చెప్పకూడదు. నాకు రిజల్ట్ బాగుంది, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అట్లీస్ట్ హార్మ్ఫుల్ అయితే కాదండి. దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అంటే మనకున్న డైలీ రొటీన్కి, మనకి జరుగుతున్న పొల్యూషన్కి, మేకప్లని, ఎండలని, నో ఇట్ ఈజ్ డెఫినెట్లీ అ డిఫికల్ట్ థింగ్. సో
ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. సో ఫేస్ ప్యాక్ అప్లికేషన్ స్కిన్లో కలిసిపోతా ఉంది. ఇంకోటి చాలా మంది ఫేస్ దాకా పెట్టి వదిలేస్తారు. మెడ కూడా ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ దాకా ఫేస్ అంతా, ఫేస్ అని అంటే ఇక్కడ దాకా కాదు, ఇక్కడ దాకా. సో ఈ అప్లికేషన్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫేస్ ప్యాక్ మొత్తం. ఇంకొకటి, ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా కంటి చుట్టూ కూడా పెట్టుకోవచ్చు. మీకు కంట్లో వెళ్ళిపోతుంది, ఆ ప్రాబ్లం లేదు. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్. సో కంటి చుట్టూ కూడా పెట్టచ్చు. ఈ బ్లాక్ అండర్ ఐ అది ఇది కూడా దిస్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, సో రెండు, ఇదొక ½ అన్ అవర్, అదొక ½ అన్ అవర్ పెట్టి మీరు వాష్ చేసేయచ్చు. సో ఈ ½ అన్ అవర్లో నేను వంట చేసేస్తాను. రెడీ. సో ఈ ఫేస్ ప్యాక్, ఈ హెయిర్ ప్యాక్ డ్రై అయ్యే లోపు వంట చేసేద్దాం. ఈరోజు చేపల పులుసు అనుకుంటున్నాను. నాకు వంట దగ్గర ప్రాబ్లం ఏంటంటే నాకు కట్ చేసి పెట్టాలి. అన్నీ ఇలా రెడీగా ఉంటే నేను చేస్తాను. మా రాణి నాకు హెల్ప్ చేస్తుంది. సో నేను వచ్చేటప్పటికి రాణి అన్నీ రెడీగా ఉంచుతుంది, నేను చేస్తాను. మీరు అనుకోవచ్చు ఏ రోగం నువ్వే చేయొచ్చు కదా అని. అంటే అది నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఎందుకు ఆ రోగం అని నేను చేయను అనమాట. ఇవన్నీ ఫాస్ట్గా కూడా చేసేయచ్చు మీరు. ఇంట్లో ఉన్నప్పుడు నేను శుభ్రంగా వండుకుని తింటాను. ఏమంటే నాకు చాలా ఇష్టం. షూటింగ్లో నాకు అది కావాలి ఇది కావాలి నేను అడగను. సో ఏమేమి తినాలనిపించిందో అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా వండుకుని హ్యాపీగా తింటాను. పనిలో ఉన్నప్పుడు ఐ ట్రై టు ఈట్ కొంచెం తక్కువగా తినడం, ఏదైనా సాలెడ్ ఏదో అలా కొంచెం లైట్గా తినడానికి ట్రై చేస్తాను. కానీ అక్కడ వాళ్ళు ఏమైనా ఇచ్చారంటే తింటాను. చేపల పులుసు నాకు చాలా ఇష్టం. ఈ స్టీమ్ తోటి నా ఫేస్ ఆల్రెడీ డ్రై అయిపోయింది. సో వాష్ చేసుకున్నాను, ఫేస్ వాష్ చేస్తాను. మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. చూడండి, హెయిర్ వాష్ చేసాక కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఉడకడానికి ఒక 10 minutes 15 minutes అవుతుంది. ఇది కొంచెం బాయిల్ పొరలడానికి. ఈ లోపు నేను హెయిర్ వాష్ చేసుకుని వస్తాను. నేను అంత టైం తీసుకోను. యూజువల్గా చాలామంది గంటలు ఉంటారు. బాత్ టైం ఈజ్ ఓన్లీ అబౌట్ 10 minutes పైన పట్టదు. సో ఇది అయ్యే లోపు నేను హెయిర్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. సో చెప్పాను కదా 10 minutes అలా, యాక్చువల్లీ 5 minutesలో వచ్చేసాను. యాక్చువల్గా ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండడం కూడా అంత మంచిది కాదని నా ఫీలింగ్. బాడీలో మాయిశ్చర్ అంతా పోతుంది. సో యాక్చువల్ స్నానం చేయడానికి 5 నిమిషాలు, తల స్నానం అయితే 10 నిమిషాలు నా లెక్క. అంతకు మించి ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండడం వల్ల బాడీలో మాయిశ్చర్ పోతుంది. సో నా పులుసు రెడీ అయిపోయింది. స్మెల్ కోసం ఏంటో నేను చాలా బాగా చేసేస్తాను. ఏ టైంకి స్నానం చేసిన వెంటనే దీపం ఖచ్చితంగా పెడతాను. దానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయేమో నాకు తెలీదు, కానీ నా ఆత్మతృప్తి కోసం ఏ టైం అయినా స్నానం చేసిన వెంటనే ఖచ్చితంగా పెడతాను. ఆ టైమింగ్స్ ఏమైనా తప్పైతే ఐఎమ్ సారీ. అలా అలవాటైపోయింది నాకు.
హెయిర్ ప్యాక్ అయిపోయింది, ఫేస్ ప్యాక్ అయిపోయింది, మన స్టామియో వాళ్ళ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు హెయిర్ రెడీ అయ్యాక ఇలా చేయడం వల్ల ఏంటంటే జుట్టు తొందరగా డ్రై అయిపోతుంది. ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేస్తున్నాము, సో జుట్టు తొందరగా డ్రై అయిపోతుంది. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇది అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్, డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారమే లేదు. సో రెగ్యులర్గా టైం దొరకకపోయినా ఎప్పుడు టైం దొరుకుతుందో ఖచ్చితంగా వాడండి. అట్లీస్ట్ మంత్లీ వన్స్ ట్వైస్ ఖచ్చితంగా వాడండి. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెయిర్. సో ఈ మాత్రం జుట్టు అయినా ఎందుకు రాలిందని అంటే నేను చెప్పాను కదా, నేను ఊరెళ్ళొచ్చాను. సో ఇదన్నా ఉంది. యూజువల్గా నాకు ఈ హెయిర్ లాస్ కూడా ఉండదు. ఇది ఇంకొక 2 సార్లు ఈ ప్యాక్ పెట్టానంటే సెట్ అయిపోతుంది. ఊరెళ్ళి రావడము, ఆ స్విమ్మింగ్ వాటరు అండ్ ఎండ ధూళి అంతా డెఫినెట్గా హెయిర్ స్ట్రైట్నింగు, బ్లో డ్రై ఇవన్నీ కొంచెం హెయిర్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇంకొక రెగ్యులర్ ఆయిలింగు అను, ఆ హెయిర్ ప్యాకు అండ్ ద ట్రైస్ వాటర్ ఇవన్నీ నేను వాడానంటే ఖచ్చితంగా మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో స్టామియో వాళ్ళది ఖచ్చితంగా వాడండి. ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్సో గెట్ ద రిజల్ట్. కింద కమెంట్స్లో మీరు వాడిన తర్వాత గివ్ మీ ద రిజల్ట్. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద టైం దొరికినప్పుడు హెయిర్ అండ్ స్కిన్ కేర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ గట్టిగా తిందాం, తర్వాత we will do what I have to do. రండి. చాలు, నేను తిన్నాక మీతో మాట్లాడతాను. శుభ్రంగా తిన్నాను. భుక్తాయాసం అంటారు. సో అలాగే దీన్ని తమిళ్లో అంటారు అడిచి పుడిచి సాప్తే అని, పడి పడి తింటాం. సో యూజువల్గా నాకు మధ్యాహ్నం నాప్ అలవాట్లేదు, మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదు. సో మ్యాక్సిమం ఏదైనా పని ఉంటే బయట ఏమైనా బ్యాంక్ పనులు అవి ఇవి ఉంటే చూస్తాను. లేదు అని అంటే అన్నీ. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు బయటికి వెళ్ళి ఒక్కొక్క పని చేసే అలవాటు నాకు లేదు. 2-3 పనులు ఒకేసారి పెట్టుకొని మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళి ఒకేసారి అన్ని పనులు చూసుకుని వచ్చేస్తాను. నాకు ప్రతిరోజు బయటకు వెళ్ళడం అంత, ఇంట్లోంచి బయటకు వెళ్ళడం అంత నచ్చదు. సో ఐ వోంట్. మ్యాక్సిమం నేను మీకు హోమ్ టూర్లోనే చెప్పాను, నా 70% టైము ఈ ప్లేస్లోనే, ఈ ఏరియాలోనే జరుగుతుంది. బికాస్ టీవీ నాకు కంపానియన్ అని చెప్పచ్చు. బేసికలీ ఎక్కువ చూస్తాను, ప్రతిరోజు డాక్యుమెంటరీస్ చూస్తాను, సిరీస్ చూస్తాను, మూవీస్ చూస్తాను, లాంగ్వేజెస్ కూడా నేను ఐ వాచ్ ఆల్ ద లాంగ్వేజెస్. అండ్ చాలా ఇష్టం నాకు టెలివిజన్ అంటే ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల, ఆల్ దీస్ యాప్స్ రావడం వల్ల నాకు కంప్లీట్ ఎంటర్టైనర్. యాక్చువల్గా ఒక్కోసారి అయితే పనులు కూడా మానుకుని అది ఫినిష్ చేసేయాలని ఆత్రంలో ఉంటాను. సో దిస్ ఈజ్ మై అగైన్ another కాదు, యాక్చువల్లీ దిస్ ఈజ్ అ మేజర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ మై లైఫ్. సో ఈరోజు ఏం చూద్దాం రండి. యాక్చువల్గా నిన్న నైట్ ఐ స్టార్టెడ్ విత్ అ తమిళ్ మూవీ, లవ్ టుడే అని ఒక సినిమా స్టార్ట్ చేశాను. మళ్ళీ నిద్ర వచ్చేసి సగంలో ఆపి పడుకున్నాను. సో ఇప్పుడు ఐ వాంట్ టు ఫినిష్ దట్ మూవీ. సో ఐఎమ్ వాచింగ్ దాట్. సో ఈ సినిమా చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ సగం సినిమానే అయింది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది ఫర్ ద రీజన్ అంటే ఈ రోజుల్లో ఉన్న లవ్ స్టోరీస్కి ఐ థింక్ ఇలాంటి సినిమా ఈజ్ అ మస్ట్ వాచ్. నిజంగా కంప్లీట్ ఎంటర్టైనర్, కంప్లీట్ కామెడీ,
నాకు చాలా నచ్చింది ఈ సినిమా. ఇట్స్ మచ్ రికమెండెడ్ మూవీ. ఖచ్చితంగా మీకు టైం ఉంటే తప్పకుండా చూడండి. ఇది లవ్ టుడే అని ఇట్స్ ఒరిజినల్గా తమిళ్లో చేశారు, తెలుగులో కూడా రిలీజ్ అయింది, థియేటర్స్లో ఉందనుకుంటాను. ఖచ్చితంగా చూడండి. ఇట్స్ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అండ్ చాలా రిలేటబుల్గా ఇప్పుడున్న జనరేషన్కి ఐ థింక్ ఇట్స్ ఫన్నీ మూవీ. యూ విల్ లవ్ దిస్. నాకు బాగా నచ్చింది. అండ్ నా కరెంటు బిల్లు సో ఇక్కడే పెట్టుకుంటే గుర్తుగా చూసుకుని కట్టుకుంటానని, సో ఆన్లైన్ కట్టేస్తాను. సో కరెంటు బిల్ అయిపోయింది. సో అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మీకే తెలుసు నెక్స్ట్ ఏం చేస్తాను. ఇంకొక 1 hour టైం ఉంది. కాఫీ తాగుతాను అండ్ దెన్ ఐ విల్ హెడ్ టు ద జిమ్లో ఒక 2 గంటలు అండ్ తర్వాత చెప్తాను. అప్పుడప్పుడు ఈ కాఫీ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఈ మెసేజ్లు చూస్తాను. నేను నా మెయిల్స్, నా మెసేజ్లు అవన్నీ చెక్ చేస్తాను, నా ఇన్స్టా మెసేజెస్ అవన్నీ. సో మీకోసము ఐ వాంట్ టు రీడ్ అవుట్ కొన్ని మెసేజెస్. అంటే విచిత్రంగా ఉంటాయి కొన్ని మెసేజ్లు. ఎవరో ఒక అబ్బాయి, ఇఫ్ ఐ ఆస్క్ యూ సంథింగ్ విల్ యూ డూ ఇట్ ఫర్ మీ ఆర్ నాట్ అంటే చేస్తావా చేయవా కూడా ఆడే చెప్తున్నాడు. మన రిప్లై లేదన్నమాట. ఐ డోంట్ నో వెన్ వాస్ దిస్. హీఈస్ ఆస్కింగ్, can I ask you something? Actually, I want to make a movie. So I have amazing story, but I don't have producer for making movie. I just want to ask you, can you help me to make my movie? I hope you will understand and help me. I promise we can do it together. We can work together, but I need producer, model, hero, director. It's vampire superhero movie. I will make in India. Oh no! कौन है ये लोग? कहाँ से आते हैं? ఆ డైలాగ్ కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఏం ప్రపంచంలో ఉన్నారు ఏంటి, నేనే ఎవరో ప్రొడ్యూస్ చేస్తే ఏదో కూలికి వెళ్ళేదాన్ని, ఏదో చిన్న పనులు చేసుకుని వచ్చేదాన్ని. హౌ డూ దే థింక్ వీ విల్ హ్యావ్ ప్రొడ్యూసర్స్, వీ విల్ హ్యావ్ డైరెక్టర్స్, మేమేదో మేము యాజ్ యాక్టర్స్ వీ విల్ గో డూ అవర్ జాబ్ అండ్ కమ్ బ్యాక్. ఇలాంటివి అప్పుడప్పుడు చాలామంది అడుగుతారండోయ్, మనం సినిమా ప్రొడ్యూస్ చేసేద్దాము. చిన్నపిల్లలు అనుకుంటారా లేకపోతే వాళ్ళు చిన్నపిల్లలై ఇలాంటి మెసేజ్లు పెడతారా నాకు అర్థం కాదు. ప్లీజ్ కొంచెం మెచ్యూర్డ్గా. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ 50K subscribers, ma'am. May this to be continued to 5 lakh, ma'am. You are the leading celebrity in making huge followers. Ayyo, following their favorite Pragati, ma'am. You can be a boost up and inspiring. Respected ma'am, who is my favorite ma'am. It is always how sweet actually. There's so much of love, so much of love. Thank you so much. Is my favorite, is always best and top celebrity to many. Kuch bhi. My following will always be continued towards my ma'am. Always for ma'am. Harish, parenti Harish Reddy gone. Very nice. Thank you, Harish. That's so sweet of you. Absolutely gorgeous, ma'am. Thank you. Hi, ma'am. My parents మీ వీడియో చూశారు. సో వాళ్ళు అంటున్నారు మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్గా చెప్పారు. ఎవరు ఏమనుకున్నా మీరు చెప్పింది కరెక్టే అని. కీప్ గోయింగ్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీరు రియల్లీ గ్రేట్. మిమ్మల్ని చూసి చాలా గుడ్ నేర్చుకోవాలి. వెరీ గుడ్. చంద్రకాంత్. థ్యాంక్ యూ చంద్రకాంత్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటే ఐ వాంట్ టు టెల్, నా వల్ల ఒకరికి మంచి జరిగిందో లేదో కానీ చెడు అయితే జరగకూడదు. ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ ఎనీ నెగటివిటీ. ఒక చేయకూడనివి అలాంటివి ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్. ఐ వాంట్ టు బీ ఇన్స్పైరింగ్. ఏదైనా మంచి ఏమంటే ఒక 10 మంది మనల్ని దే ఆర్ లుకింగ్ అప్ టు మీ. సో ఐ వుడ్ లైక్ టు స్ప్రెడ్ something nice to the people, and I would continue doing that. I have inspired you with you in every situation. I have inspired Karnana. I got inspired with you in every situation, and your hobby to habit video is also inspired me to
and I will follow you, and you are like my mentor in every situation, and I like your videos. Thank you Arvind, thank you so much. So ఈ అబ్బాయి అన్నాడు హాబీ టు హ్యాబిట్ అంట, అండ్ యు నో వాట్, ఆ హాబీ టు హ్యాబిటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి, కానీ చూసిన ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అయ్యింది. అదే తక్కువ మంది చూసినా కానీ చాలా ఇన్స్పైర్ అయ్యింది. సో పాజిటివ్ చాలా మెల్లగా వెళ్తుంది అనేది నాకు అర్థమైంది. అదే ఈ పాటికి వేరే ఏదైనా నేను డాన్స్ ఏదో చేసి ఉంటే పిచ్చగా స్ప్రెడ్ అయి ఉండేది. బట్ వాట్ టు డూ, అండ్ డెఫినెట్గా ఇలా యూస్ఫుల్లే చేస్తాను. తక్కువ మంది అనే దానికన్నా మనం చేసేది 10 మందికి యూస్ఫుల్గాను ఉండాలి, సెన్సిబుల్గా ఉండాలి, అండ్ ఇట్ హ్యాస్ టు రీచ్ విత్ అ పాజిటివ్ నోట్ అనేది నా పాయింట్. సో డెఫినెట్గా ఐ డూ మై బెస్ట్ టు కీప్ ఇన్స్పైరింగ్ అండ్ కీప్ లవింగ్ మీ. ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్. సో ఇలా మధ్యలో మెసేజ్లు కూడా చదువుతూ ఉంటాను అన్నమాట. అండ్ ఐ రియలీ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద లవ్ యూ పీపుల్ ఆర్ గివింగ్ మీ. సో మచ్ లవ్, థ్యాంక్ యూ. అండ్ ఇది అహంకారంగా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఇది ఇంతమంది మనల్ని చూస్తున్నారు, మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అనేది డెఫినెట్గా ఇట్స్ మోర్ ఇన్స్పైరింగ్ టు మీ, అండ్ ఇట్ ఈస్ మోర్, నన్ను ఇంకా మోటివేట్ చేస్తోంది. డెఫినెట్గా I will improve myself, and I will definitely be better than what I was yesterday and from what I am today. I will improve. I will definitely improve. So na gym time అయింది, నా వెళ్తాను. వెళ్ళి 2 hours of gym, మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యాక ఒక సినిమా ప్రీమియర్ ఉంది, సలాం వెంకీ అని, మన రేవతి గారు డైరెక్ట్ చేశారు. అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ పోనీ, మన ప్రకాష్ రాజ్ గారి వైఫ్ పోనీ వర్మ ఇస్ వర్క్డ్ యాజ్ అసోసియేట్. సో ఐమ్ గోయింగ్ దేర్ ఫర్ ద ప్రివ్యూ ఆఫ్ దట్ మూవీ, అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ ఐమ్ డన్. సో one of the days is going to be like this అన్నమాట. I wanted you to see how my days goes. This is how it is. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం కాదు, కానీ ఉన్న వాటిల్లో నేను I make it very interesting. And keep watching Prac Strong. I have lot of things coming up, and keep loving me, spread positivity, and be motivated, and thanks for all the love. See you soon.